అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఇంకా అధికారులు వైసీపీ సేవలో తరిస్తున్నారని, అక్రమ లేఅవుట్లు, అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజంపేటలో అక్రమ మట్టి, ఇసుక తరలిస్తున్న వారికి పోలీసులు వంత పాడుతున్నారని, రాజంపేట మున్సిపల్ కమిషనర్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాలన చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఆక్రమిత భూ కబ్జాలపై త్వరలోనే ఆర్డీఓ స్థాయి అధికారితో విచారణ జరగనున్నట్లు తెలిపారు. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ రాజంపేటను ధ్వంసం చేశారో అదే రీతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మన యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత కూడా అదే రీతిలో వైసీపీ నాయకులు రాజంపేటలోని అన్ని మండలాల్లో, మున్సిపల్ ఆఫీసుల్లో ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, వారి ఇష్టానుసారంగా మీటింగులు పెడుతూ, అధికారులను బెదిరిస్తూ, పూర్తిగా రాజంపేట మా వశమై ఉండాలి, నీవు చెప్పిందే జరగాలని అధికారులు బెదిరించే పరిస్థితి ఉందంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదంటే వేరే పులివెందుల ప్రాంతంలో ఉన్నామా అని ఇప్పటికీ అర్థం కావట్లే. నందలూరులో ఎంపీపీ ఒక పక్క అధికారులను బెదిరిస్తూ మీటింగ్లు పెడుతున్నాడు, ఇంకొక పక్క రాజంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకొక పక్క ఊటుకూరులో పెద్ద ఎత్తున 40 నుంచి 50 ట్రిప్పర్లు పెట్టి అధికార పార్టీ నాయకులు మట్టి తోలుకుంటూ, ఇక్కడ రాజంపేటకు అతి దగ్గరలో 80 ఎకరాల లేఅవుట్ వేయాలని ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎవరి భూమి, ఎట్లా అంత భారీ లేఅవుట్లు ప్రభుత్వ పర్మిషన్ లేకుండా వేస్తున్నారో, అసలు మట్టి తోడడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో. ఇదొక పక్క అయితే నందలూరు మండలం ఆడపూర్ దగ్గర సుత్తను గత కొన్ని రోజులుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎవరైనా అడ్డుపడితే కేసులు పెట్టించారు. అలాంటి మైనింగ్ ఈరోజు అక్రమ మార్గంలో నడుస్తోంది. గత 4 రోజులుగా కొన్ని 10ల సంఖ్యలో ట్రిప్పర్లు పెట్టి అక్రమ మైనింగ్ చేస్తున్నారు అక్కడ. అట్లాగే ఊటుకూరు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళా ఇంకా వైసీపీ నాయకుల హవానే నడుస్తోంది. ఒంటిమిడికి వెళ్ళాం, సిద్ధవటి వెళ్ళాం, నందలూరు, రాజంపేట ఎక్కడ చూసినా ఇట్లాగే పరిస్థితుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం అధికారులు, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. మీరు ఒకప్పుడు వైసీపీ నాయకులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చిండొచ్చు, అంత మాత్రాన వైసీపీ నాయకులు చెప్పినట్టు మీరు విన్నట్టయితే ఖచ్చితంగా కార్యాలయాలను ముట్టడిస్తాం. నందలూరు అయిపోయింది, రాజంపేటలో కూడా 2 సార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఫీస్కి వెళ్తే కొన్ని పత్రికలు రాస్తున్నాయి, దళిత మున్సిపల్ కమిషన్ మీద జులుం ప్రదర్శిస్తున్నారంట. అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా? నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ కమిషన్తో మాట్లాడే అవకాశం ఇవ్వరా? ప్రభుత్వం వచ్చి 25 రోజులైనా ఇంతవరకు అక్కడ ఆఫీసుల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని ఆయన